హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా అద్భుతహ. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చూద్దామండి. ఆ స్వీట్ రెసిపీ మరేంటో కాదండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా. మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక అర కేజీ క్యారెట్ని తీసుకుని వాటిని బాగా శుభ్రం చేసుకుని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ని ఇలా తురుముకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. క్యారెట్ తురుముకోవడానికి అంత టైం లేదు అని అనుకునే వాళ్ళు క్యారెట్ని బాయిల్ చేసి కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే బాండీలో కొద్దిగా కిస్మిస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత క్యారెట్ తురుముని ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తురుముని నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ స్వీట్కి మరింత ఫ్లేవర్ వచ్చి స్వీట్ చాలా బాగుంటుందండి. క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ షుగర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ షుగర్ వేసుకుంటున్నానండి. మీకు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. తరువాత కాచి చల్లార పెట్టుకున్న పాలని 1 కప్ వేసుకుని బాగా కలుపుకోవాలి. క్యారెట్ మిశ్రమం బాగా దగ్గర పడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చూస్తుంటేనే కాదండోయ్, తింటే కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆహా అద్భుతహ.